హలో నమస్తే, నేను మీ గౌరవ్ బీరప్ప, టీఆర్ఎల్డీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మొన్న జరిగినటువంటి తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి ఏదైతే ఉన్నదో దాన్ని మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే సమయంలో తీన్మార్ మల్లన్న కూడా ఆచితూచి ఒక ఆడపడుచుని ఆచితూచి మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే దీని మొత్తానికి కారణం ఏమిటి? ఓసారి ఈ విషయాలన్నింటినీ పరిశీలించినట్లయితే బీసీ వాదంతో, బీసీ రిజర్వేషన్తో సంబంధం లేని కల్వకుంట్ల కవిత గారు ఎందుకు ఈ విషయాన్ని అతిగా చేస్తుంది? ప్రభుత్వం 42% రిజర్వేషన్ కోసం మేము ఆర్డినెన్స్ ఇస్తాము అనగానే ఇదంతా మా ఘనత, మా పోరాటం వల్లనే జరిగింది అని చెప్పి రోడ్డుపైకి వచ్చి బుక్కబులాలు చల్లుకొని రంగులు వేసుకొని డ్యాన్సులు చేయడం ఏంటి? ఇది బీసీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని మేము సమర్థిస్తడం లేదు. అంతేకాకుండా గతంలో ఈ భాష ఏదైతే ఉందో భాషకు ఆద్యుడు మీనాయనే. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆంధ్రోలని తన నోటికి వచ్చినట్టు తిట్టాడు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళని ఏమన్నాడు? సన్నాసులు అన్నాడు, లంగ అన్నాడు, లుచ్చలు అన్నాడు, రండలు అన్నాడు. అంటే కేవలం కాంగ్రెస్ కదా, అన్ని పార్టీల నాయకులు తిట్టడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా అప్పటి వరకు రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి సుహృద్భావమైనటువంటి విమర్శ ఆ తర్వాత ఏమైంది? దుర్భాషగా మారింది. ఇప్పుడేమైంది? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ విధంగానే తిట్టాలనా? చివరికి ఏం చేసిండు? అట్లా తిట్టి ఇది మన సంస్కృతి, అరే మనం ఇట్లనే ఉంటాం అని చెప్పి బలవంతంగా తెలంగాణ సమాజం మీద రుద్దడం జరిగింది. ఎవరు? కాంగ్రెస్ అధినాయకురాలను సోనియా గాంధీ గారిని అంత పెద్ద మనిషిని పట్టుకొని బజార్కి ఇడుస్తాం లేదా? తర్వాత క్రమంలో ఆంధ్ర వాళ్ళని కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ సన్నాసులు అని లేదా? అంతేకాకుండా ఎన్ని పబ్లిక్ మీటింగుల్లో కుక్కలు అన్నాడు ఆడవాళ్ళని పట్టుకొని. అదేవిధంగా మీ అన్న లకారం వాడాడు ఒక పోలీస్ ఆఫీసర్ మీద. ఇది తప్పు కదా? మరి అప్పుడు నువ్వు విమర్శించలేదు వాళ్ళని. అంటే మీకో న్యాయం, ఇతరులకో న్యాయమా? అంటే మీరు ఏది చేసినా కరెక్టే, వేరే వాళ్ళు చేస్తే తప్పు. అరే తిట్టడమే కాకుండా ఎన్ని అగత్యాలు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీ వాళ్ళు గుర్తురాలే, ఏ పూలే గుర్తురాలే, అంబేద్కర్ గుర్తురాలే, ఏ చాకల ఐలమ్మ గుర్తురాలే, దొడ్డి కొమరయ్య గుర్తురాలే. అధికారం పోగానే గుర్తొచ్చారు. అంటే ఇది మీ 50 ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినట్లయితే రేపు రాజ్యాధికారం వీళ్ళకే రాబోతుంది. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా మీరు? నిజంగా బీసీల పైన నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక జాగృతికి ఒక బీసీ మహిళని పెట్టు. అసలు మీరు స్వచ్ఛంద సంస్థ, రాజకీయ పార్టీ, ఎన్జిఓనా, సాంస్కృతిక సంస్థనా? అసలు ఏ సంస్థ నీది? బీఆర్ఎస్తో నీకు పొత్తేంటి? బీఆర్ఎస్ వాళ్ళేమో నిన్ను దూరం పెట్టమంటారు, నువ్వేమో బీఆర్ఎస్లో భాగం అంటావు. దీనిపైన మీరు ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో బీసీ వాదం అనేది ఇంకా బలపడుతుంది. బీసీ నాయకులు చాలా ఎదుగుతున్నారు. కాబట్టి అగ్రవర్ణాల ఆధిపత్యం అనేది అణిగిపోబోతుంది. రాజ్యాధికారం మా చేతిలోకి రాబోతుంది. ఖబర్దార్, మేమందరిని హెచ్చరిస్తున్నాం. బీసీల పైన అఘాయిత్యాలు చేస్తే, దాడులు చేస్తే, మీడియా వాళ్ళపైన దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము. మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే నువ్వు నిరసన తెలిపేందుకు వేరే మార్గాలు ఉన్నాయి. సాటి ఎమ్మెల్సీ నిన్ను అన్నాడు అని అన్నావు, కరెక్టే. దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఏ మధ్యయుగాల్లో లేము కదా. నిరసన చెప్పాలనుకుంటే ఆఫీస్ ముందుకెళ్ళి నిరసన చెప్పొచ్చు, లేదా ధర్నా చౌక్ పోయి ధర్నా చేయొచ్చు. ఇంకా వేరే పద్ధతులు ఉంటాయి కదా. నిరసన చెప్పిన వాళ్ళు ఆ చెప్పే విధానం ఎట్లుంది? పోయి దాడులు చేయడం, అక్కడ ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, మనుషుల మీద దాడులు చేయడం, రక్తపాతం సృష్టించడం, ఇదే నా సంస్కృతి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేరేళ్ల సంఘటన మేమే ఇంకా మర్చిపోలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలని కానీ, ఎస్సీలని కానీ, ఎస్టీలని కానీ మీరు ఎన్ని చిత్రవద చేశారు, ఎన్ని హింసలు పెట్టారు, అన్నింటినీ ఇంకా మేము మర్చిపోలేదు. మేము కవిత గారిని హెచ్చరిస్తున్నాము. బీసీ వాదంతో మీకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము. మీకెందుకు అంత ఇచ్చా? చెప్తున్నాం కదా, మీ బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని పెట్టండి, ప్రెసిడెంట్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి.
మీ జాగ్రత్తకు మహిళను పెట్టండి. మీరు అదంతా వదిలేసి ఏదో ఒకరు చిన్న మాట అన్నారని చెప్పి మీరు దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? మేము కోరుకున్నది భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కోరుకున్నాం. సామాజిక తెలంగాణలో ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే ఏ ఉద్యమం కోసం బలిదానాలు జరిగాయో వాటి యొక్క లక్ష్యం నెరవేరుతుంది. అంతవరకు బీసీ వాదం అనేది బలపడుతుంది. రాజ్యాధికారం వచ్చే వరకు మేము నిద్రపోము. జై సామాజిక తెలంగాణ.